హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ఆత్మల గురించి తెలియజేయుటకై నేను ప్రేరేపింపబడి ఉన్నాను కనుక వీటి గురించి ఫాస్ట్ ట్రాక్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆత్మల గురించి ఒకే జాబితాలో పూర్తిగా తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి పదం కొన్ని సందర్భాలలో వ్యక్తిని, కొన్నిసార్లు స్వభావాన్ని, కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాన్ని, మరికొన్నిసార్లు దుష్ట శక్తులను సూచిస్తుంది. అయినప్పటికీ బైబిల్లో కనిపించేటువంటి ప్రధాన ఆత్మల జాబితా గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ ప్రకారము ఆత్మలను ప్రధానంగా 4 వర్గాలుగా చూడవచ్చు. మొదటిది పరిశుద్ధాత్మ, అంటే దేవుని ఆత్మ. రెండవది దేవదూతల ఆత్మలు. మూడవది మానవ ఆత్మలు. నాలుగవది దుష్టాత్మలు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఇందులో ఒక్కొక్కటి క్లియర్గా మనము చిన్న చిన్న ఎపిసోడ్స్గా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా దేవునికి సంబంధించినటువంటి ఆత్మలు, తర్వాత దేవదూతల ఆత్మలు, మానవ ఆత్మలు, దుష్టాత్మలు అనేటువంటి ఈ యొక్క వాక్యాలు ఎక్కడెక్కడైతే రాయబడి ఉన్నాయో వాటిని ఫాస్ట్ ట్రాక్లో నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క అంశం గురించి మనం క్లియర్గా చదువుకుందాం. హల్లెలూయా. దేవునికి సంబంధించినటువంటి ఆత్మలు అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అంటే సత్య ఆత్మ 16వ అధ్యాయము 13వ వచనము, యోహాను 16వ అధ్యాయం 13వ వచనంలో కృప మరియు ప్రార్థనల ఆత్మ, జకరియా 12వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాన ఆత్మ, వివేక ఆత్మ, ఆలోచన ఆత్మ, బలము ఆత్మ, జ్ఞానము ఆత్మ, యెహోవా భయము ఆత్మ. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో క్లియర్గా మనము తెలుసుకుంటాము. తర్వాత మహిమ ఆత్మ, 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం, దత్తపుత్ర ఆత్మ, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ప్రకటన ఆత్మ, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాలలో దేవునికి సంబంధించినటువంటి ఆత్మల గురించి తెలుసుకుందాం. రెండవదిగా మానవ ఆత్మలు. మానవ ఆత్మలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, విరిగిన ఆత్మ అంటే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనము, వినయ ఆత్మ, సామెతలు 16:19వ వచనములో మెలకువ ఆత్మ, ఉత్సాహపరిచే ఆత్మ, శాంతినిచ్చేటువంటి ఆత్మ, నమ్రత కలిగినటువంటి ఆత్మ 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో తెలుసుకుంటాము. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు తెలుసుకునే మానవ ఆత్మల గురించి. ఇప్పుడు తర్వాతది 4వ వర్గము దేవదూతల ఆత్మలు, ఏంజల్స్. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, ఏంజల్స్. దీంట్లో ప్రధాన దూతలు, ఆర్కేంజల్స్, సెరాపులు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం, కెరూబులు, యెహెజ్కేలు 10వ అధ్యాయంలో తెలుసుకుంటాం. తర్వాత దుష్టాత్మలు, డీమన్స్. డీమన్స్ అంటే అపవిత్ర ఆత్మ, అన్క్లీన్ స్పిరిట్స్ లేదా ఈవిల్ స్పిరిట్స్ అంటే దుష్ట ఆత్మలు. మోసపు ఆత్మ, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అబద్ధపు ఆత్మ 1 రాజులు 22వ అధ్యాయము 22వ వచనంలో, మూర్ఛ ఆత్మ, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో, బలహీనత ఆత్మ, లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో, మూగ మరియు చెవిటి ఆత్మ, మార్క్ సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో, అసూయ ఆత్మ, వ్యభిచార ఆత్మ, హోషేయ 4వ అధ్యాయం 12వ వచనంలో, నిద్ర ఆత్మ, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, లోక ఆత్మ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేయబడుతూ ఉన్నాయి. తర్వాత ప్రతికూల స్వభావాలను సూచించేటువంటి ఆత్మలు,
భయ ఆత్మ 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దాస్య ఆత్మ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, అసూయ ఆత్మ, కోప ఆత్మ, గర్వ ఆత్మ సామెతల 16వ అధ్యాయం 18వ వచనంలో, మూర్ఖత్వ ఆత్మ, నిద్రమత్తు ఆత్మ, అపవిత్ర ఆత్మ. ఇవన్నీ కూడా ప్రతికూల స్వభావాలను, అంటే వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా సూచించబడినటువంటి ఆత్మలు అవి. దాని తర్వాత అంత్యకాలానికి సంబంధించినటువంటి ఆత్మలు, యాంటీక్రైస్ట్ యొక్క ఆత్మ. 1 యోహాను 4వ అధ్యాయము 3వ వచనంలో, మోసపుచ్చేటువంటి ఆత్మలు 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో, దయ్యాల బోధలతో సంబంధించినటువంటి ఆత్మలు, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ప్రకటన 16వ అధ్యాయం 13వ వచనంలో. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి బైబిల్ ప్రకారము ప్రతి ఆత్మ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మీయ జీవి అని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఆత్మ అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, ఒక వ్యక్తి యొక్క గుణాన్ని సూచిస్తాయి. ఆ రీతిగానే దేవుని కార్యాన్ని లేదా దుష్ట ప్రభావాన్ని కూడా సూచిస్తాయి. దీంట్లో మనము ఒక్కొక్కటిగా పరిశుద్ధాత్మ, ఈ 4 రకాలుగా ఇవ్వబడినటువంటి 4 వర్గాలుగా ఇవ్వబడినటువంటి ఆత్మలలో పరిశుద్ధాత్మ, దేవదూతల ఆత్మలు, మానవ ఆత్మలు, దుష్టాత్మల గురించి మనము ఒక్కొక్కటిగా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం పరిశుద్ధాత్మ సహకారంతో. కనుక వినిచిన మీరందరూ కూడా చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు బైబిల్ తెరిచి చూసి ఆ వాక్యాన్ని చదివి ఇంకను డీప్గా లోతైన మర్మాలతో బైబిల్ వాక్యంలోని ఆత్మల గురించి తెలుసుకోవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుని సహకారం మీరు కోరి అర్థం చేసుకుంటకై పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు గనుక మీరు అవి చదవవలసిందిగా, ఫాస్ట్ ట్రాక్లో నేర్చుకోవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక.